హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? ఈరోజు బిట్కాయిన్ గురించి అనాలిసిస్ చేస్తా ఫ్రెండ్స్. BTCUSD. సో ఇది డైలీ చార్ట్. సో మనకి లాస్ట్ ఫ్యూ డేస్ మార్కెట్ ప్రైస్ ఏంటని గమనిస్తే, యాక్చువల్గా లాస్ట్ టైం వీడియో చేశాను మీకు. మార్కెట్ 70,000 టచ్ అవుతాను ఎక్స్పెక్ట్ చేస్తే ఎగ్జాక్ట్ టచ్ అయింది. సో అక్కడ నుంచి టచ్ అయిన తర్వాత మార్కెట్ కంప్లీట్గా లాస్ట్ 7 డేస్ నుంచి కన్సాలిడేట్ అవుతుంది ఫ్రెండ్స్. సో మార్కెట్ ఎప్పుడైతే కన్సాలిడేట్ అవుతుందో మార్కెట్ అనేది ఏదో అప్ ట్రెండ్ కానీ డౌన్ ట్రెండ్ కానీ వచ్చే అవకాశం ఉంది. సో ఈ వీడియో వరకు అయితే మార్కెట్ అనేది కమింగ్ డేస్లో పైకి వెళ్తే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో ఎందుకు ఏంటనేది ఈ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ చూడండి, ఇది మార్కెట్ అయింది లాస్ట్ కమింగ్ ప్రీవియస్ మంత్లో ఏమైంది గమనిస్తే మార్కెట్ ఇక్కడ ఫాల్ అయింది. ఒక స్వింగ్ హై క్రియేట్ అయింది, మళ్ళీ ఫాల్ అయింది ఫ్రెండ్స్. ఇక్కడికి 56,000 వరకు ఫాల్ అయింది. ఇక్కడ నుంచి మళ్ళీ ఒక స్వింగ్ హై క్రియేట్ అయింది స్వింగ్లో. సో ఈ స్వింగ్ హై అయితే ఇక్కడ నుంచి ఇది బ్రేక్ చేసింది ఫ్రెండ్స్. ఈ క్యాండిల్స్ బ్రేక్ చేసింది 15th May. సో 15th May అనేది ఈ ప్రీవియస్ స్వింగ్ హై బ్రేక్ చేసింది. బ్రేక్ చేసిన తర్వాత కంటిన్యూస్గా పైకి వెళ్ళింది. సో ఇక్కడ ప్రీవియస్ స్వింగ్ హై ఏదైతే ఉందో 67,000. సో 23rd April. సో ఈ ప్రైస్ కూడా బ్రేక్ చేస్తూ మార్కెట్ అనేది అగైన్ పాజిటివ్గా క్లోజ్ అయింది ఫ్రెండ్స్. సో ఇది ఒక పాజిటివ్ సిగ్నల్. సో ఒక మార్కెట్ అనేది ఎప్పుడైతే స్వింగ్ హైస్ కానీ స్వింగ్ లోస్ కానీ బ్రేక్ చేస్తే ఆ పర్టికులర్ డైరెక్షన్లో మార్కెట్ మూవ్మెంట్ అవుతుందని చెప్పడానికి ఇది ఒక క్లియర్ కట్ ఇండికేషన్. సో ఇక్కడ చూడండి, ఎప్పుడైతే ఈ ప్రీవియస్ స్వింగ్ హై రెండింటినీ బ్రేక్ చేస్తూ మార్కెట్ సక్సెస్ఫుల్గా క్లోజ్ అయింది ఫ్రెండ్స్. ఈవెన్ మనకి వీక్లీ చార్ట్ కూడా గమనిస్తే ఇక్కడ చూడండి. సో మార్కెట్ ఎప్పుడైతే పుల్ బ్యాక్ అయిందో, పుల్ బ్యాక్ అయిన తర్వాత ఇక్కడ చూడండి హ్యామర్ ఫార్మేషన్ అయింది. బట్ ఆఫ్టర్ హ్యామర్ తర్వాత స్మాల్ లెట్ కలర్ బియరిష్ క్యాండిల్ ఫార్మేషన్. సో బియరిష్ క్యాండిల్ ఫార్మేషన్ అయిన తర్వాత దాన్ని డామినేట్ చేస్తూ కంప్లీట్గా బుల్లిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ ఫార్మేషన్. సో బయర్స్ ఇక్కడ హ్యూజ్ బయర్స్ ఎంటర్ అయ్యాయి ఫ్రెండ్. సో సెల్లర్స్ ప్రైస్ కిందకి పుష్ చేద్దాం ట్రై చేశారు, కానీ ఇక్కడ నుంచి బయర్స్ పైకి ప్రైస్ని పుష్ చేస్తూనే ఉన్నారు. సో ఇక్కడ ఎప్పుడైతే బుల్లిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ ఫార్మేషన్ మార్కెట్ అనేది కంప్లీట్గా బయర్స్ కంట్రోల్ వచ్చేసింది ఫ్రెండ్స్ 2 weeks బ్యాక్. సో ఈ ప్రీవియస్ వీక్ అని అంతకుముందు వీక్. సో ఎప్పుడైతే బయర్స్ కంట్రోల్ వచ్చి అక్కడ నుంచి మార్కెట్ స్లోగా పైకి పెరుగుతూనే వచ్చింది ఫ్రెండ్స్. ఫాలో అవ్వలేదు, గమనించండి క్లియర్గా. సో ఇక్కడ నుంచి మార్కెట్ డైలీ చార్ట్ క్లియర్గా గమనిస్తే ఇక్కడ చూడండి, ఈవెన్ హవర్లీ చార్ట్ మీకు క్లియర్గా ఇండికేషన్ ఉంటుంది. సో ఇక్కడ చూడండి, మార్కెట్ ఎప్పుడైతే 70,000 నేను చెప్పిన లెవెల్ టచ్ అయిందో అక్కడ నుంచి పుల్ బ్యాక్ అయింది. సో పుల్ బ్యాక్ అయితే ఇక్కడ 200 EMI రెడ్ కలర్ అయింది, 200 EMI బ్లూ కలర్ అనేది 50 days EMI. సో రెడ్ కలర్ అనేది సపోర్ట్ తీసుకుని కంప్లీట్గా స్లోగా కన్సాలిడేషన్ అవుతుంది ఫ్రెండ్స్. సో కమింగ్ డేస్లో మార్కెట్ అనేది ఒకే ఒక కండిషన్. సో ఏంటంటే ఇక్కడ మార్క్ చేసే చూడండి, ఇక్కడ ప్రీవియస్ స్వింగ్లో సో న్యూ స్వింగ్ క్రియేట్ అయిన తర్వాత ఎక్కడ నుంచి బౌన్స్ బ్యాక్ అయిందని క్లియర్గా గమనిస్తే ఇది స్వింగ్లో ఫ్రెండ్. స్వింగ్లో నుంచి 60,000 ఎగ్జాక్ట్గా. సో ఈ 60,000 లెవెల్ కింద డైలీ క్యాండిల్స్ క్లోజ్ అవ్వకుండా క్లియర్గా ఏమనండి 60,000 కింద డైలీ క్యాండిల్ స్టిక్, వీక్లీ చార్ట్, హవర్లీ చార్ట్ కానీ 4 hour చార్ట్ కిందకి వచ్చి పుల్బ్యాక్ విక్స్ ఫార్మేషన్ అవ్వచ్చు. బట్ ఓవరాల్గా డైలీ క్యాండిల్ స్టిక్ అనేది 60,000 కింద డైలీ క్యాండిల్ క్లోజ్ అవ్వకుండా ప్రైస్ అనేది దీనిపైనే మెయింటైన్ అవ్వగలిగితే మాత్రం ఇప్పటివరకు చూడని బిట్కాయిన్ ప్రైస్ మీరు చూడబోతున్నారు. సో అదేంటంటే కమింగ్ డేస్లో 80,000 ఫ్రెండ్స్. ఇక్కడ మార్క్ చేస్తారు ఫ్రెండ్స్. సో ఇక్కడ చూడండి, రైట్ సైడ్ మీరు చూడొచ్చు రెడ్ కలర్లో. సో 80,000 లెవెల్ అనేది కమింగ్ డేస్లో మార్కెట్ వచ్చే అవకాశం ఉంది. సో వన్స్ బిట్కాయిన్ 80,000 అనేది హ్యూజ్ మూమెంట్ ఫ్రెండ్స్. ఆల్ టైమ్ హైట్ వచ్చే అవకాశం ఉంది. సో ప్రీవియస్ ఆల్ టైమ్ అనేసి మనకి ఇక్కడ చూడండి ఈ ఇయర్ మార్చ్లో టచ్ అయింది ఫ్రెండ్స్. మార్చ్ ఆల్ టైమ్ హై గమనిస్తే మార్కెట్ 73 చేంజ్ అవ్వడు. సో మార్చి 13th అనేది 13th 14th అనేది ఆ డేస్లో మార్కెట్ ఆల్ టైమ్ టచ్ అయింది. సో కమింగ్ డేస్లో మార్కెట్ అనేది ఒకే ఒక కండిషన్, నేను చెప్పిన లెవెల్ కనుక 60,000 లెవెల్ కింద డైలీ క్యాండిల్స్ క్లోజ్ అవ్వకపోతే మాత్రం కమింగ్ డేస్లో మార్కెట్ కంపల్సరీ పైకి వచ్చే అవకాశం ఉంది. ఈ లెవెల్కి వచ్చే ముందు కూడా గమనిస్తే మనకి చాలా సపోర్ట్స్ ఉన్నాయి ఇక్కడ మార్కెట్లో, అవి కూడా క్లియర్ మార్క్ చేస్తాను. ఇక్కడ చూడండి, మార్కెట్ ఇక్కడ నుంచి ఈ హ్యామర్ చూడండి, ఇక్కడ నుంచి మార్కెట్ బౌన్స్ పోయింది. ఇక్కడ అంతకుముందు ప్రీవియస్ క్యాండిల్ గమనిస్తే ఇది బుల్లిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్. సో ఇక్కడ నుంచి కూడా మార్కెట్ అనేది బయర్స్ హ్యూజ్ పుష్ చేస్తాను మార్కెట్ ఫ్రెండ్స్. ఇది హ్యూజ్ సపోర్ట్ టెంపరీ ఇది ఫస్ట్ సపోర్ట్ ఫ్రెండ్స్. ఈ సపోర్ట్ బ్రేక్ చేసే అవకాశం లేదు. ఇన్కేస్ బ్రేక్ అయినా కూడా హ్యూజ్ సపోర్ట్ 60,000 ఏదైతే ఉందో దీని కింద డైలీ క్యాండిల్స్ క్లోజ్ అవునంత వరకు మార్కెట్ కంపల్సరీ పైకి వెళ్ళాల్సింది ఫ్రెండ్స్. కమింగ్ డేస్లో ఎక్కువ టైం లేదు, వితిన్ 1 or 2 monthsలో మార్కెట్ అనేది కంపల్సరీ 80,000. సో మంత్స్ అని కదా, ఈవెన్ డేస్లో కూడా మార్కెట్ రీచ్ అవ్వచ్చు. సో 80,000 లెవెల్ అనేది బిట్కాయిన్ వస్తుంది ఎక్స్పెక్ట్ చేస్తున్నప్పుడు ఇది ఒక్కొక్క కండిషన్ అనేది మార్కెట్ మెయింటైన్ చేయగలిగితే. దట్స్ ఆల్ ఫ్రెండ్స్. చూద్దాం కమింగ్ డేస్లో ప్రైస్ ఉంటే మీకు టార్గెట్ హిట్ అయిందా లేదా నెక్స్ట్ వీడియోలో మీకు అప్డేట్ చేస్తాను ఫ్రెండ్స్. దట్స్ ఆల్ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను. బాయ్.